అల్లర్ల నేపథ్యంలో జైనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏజెన్సీ మండలాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇప్పటికే అడిషనల్ డీజీపీతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీలు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఉట్నూరులో ఆదివాసీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. సమావేశం తర్వాత ఆదివాసీ నేతలు, మహిళా నేతలు ఏం చెబుతున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదివాసీ నేతల వద్ద నుంచి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మరొకసారి అయితే అగ్గిరాజేసుకుంది. ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేయడంతో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అడిషనల్ డీజీతో పాటు డీజీపీ స్థాయి అధికారులు కూడా ఇటు జైనూరులో సందర్శించడంతో పాటు ఆదివాసీ నేతలతో అయితే ఉట్నూరు కొమరం కాంప్లెక్స్లోనైతే సమావేశమయ్యారు. మనతో పాటు ఆదివాసీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. కంటిన్యూగా గతం నుంచి కూడా ఇటు ఆదివాసీ మహిళలపై ఇటు దాడులు జరుగుతున్నాయి. అసలు మీరు ఇక్కడ ఐజీకి ఏం చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి భరోసా వచ్చింది మీకు? నా పేరు కోట్నాక్ ప్రవీణ్ కుమార్, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుని కుమరం భీం. వాస్తవానికి ఈ సంఘటన జరగడం అనేటువంటి దురదృష్టకరము. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఒక 10-12 రోజులు బయటికి రాలేదు. బయటికి వచ్చిన తర్వాత చిత్రాలు, తర్వాత ఛిద్రమైన ముఖం చూసి ఆదివాసులు చాలా తీవ్రంగా స్పందించి కూడా కేవలం నిన్న మార్నింగ్ శాంతియుతంగానే మా బాధ అయితే ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి రోడ్డు మీద వచ్చిండ్రు ప్రజాస్వామ్య పద్ధతిలో. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఏం చేసిందంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ లాఠీ చార్జ్ చేయడంతోనే మా వాళ్ళు ఏంటంటే ఈ రివర్స్ అయ్యి ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి దురదృష్టకరంగా జరిగినాయి. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఆదివాసీ పెద్దలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కేబీ కాంప్లెక్స్లో పిలిపించి వాళ్ళు కూడా చెప్పారు, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి, మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం, తర్వాత ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మీకు హామీ ఇస్తామని పిలిపించారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆదివాసులు ఉన్నాం, మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళు అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అనంటే ఆ మిశ్రం నీలాబాయి మీద హత్య సంఘటన జరగకపోతే వాస్తవానికి ఎవరు కూడా ఇంత తీవ్రంగా స్పందించే వాళ్ళు కాదు, ఇంత తీవ్రమైనటువంటి షెడ్యూల్ ఏరియాలో ఈ తిరుగుబాటు వచ్చేది కాదు, ఈ విధ్వంసం జరిగేది కాదు. కానీ మేము ఆశించినాం మంచి ప్రభుత్వం తరఫున, అధికారుల తరఫున మాకు మంచి ఒక భరోసా వస్తుంది అనుకున్నాం. కానీ దీంట్లో ఏం మాకు లేదు. సమావేశంలో మీరు అసలు ఏం డిమాండ్ చేశారు? అందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ఏరియా నుంచి వాళ్ళని ఎప్పుడు ఖాళీ చేస్తారు, మా గాలి పీలుస్తున్నారు, మా నేలలో ఉంటున్నారు. కాబట్టి ఆ సంఘటనలు పునరావృతం జరగద్దు. ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఒక ముస్లిమే కాదు, వేరే వాళ్ళు కూడా మా మహిళలపైన దాడులు చేస్తున్నారు. దాన్ని అరికట్టాలనుకున్నాం. తర్వాత ఈ సంఘటన ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద, ఈ సోర్సెస్ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, మా ఉద్యోగాలు పోతున్నాయి. మరి దీనికి ఏం భరోసా ఇస్తున్నారు అంటే దానికి స్పష్టమైన భరోసా కానీ ఏమి కూడా మాకు వాళ్ళు ఇవ్వలేదు. ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వైటీసీ ట్రైనింగ్ ఇస్తాం, ఇంకేదో ఉంటే ఇస్తాం అనే విధంగానే మాట్లాడాను. కానీ ఇప్పటికైనా మాకు స్పష్టంగా ప్రభుత్వం నుంచి భరోసా అనేటువంటిది రావాలా. ఆదివాసీ పెద్దల్ని పిలిపించి ఏ జిల్లాకు ఆ జిల్లా పీఓ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ వేసి ఇంకా మా మనసులో ఏం బాధ ఉంది, మేము కోల్పోతున్నాం, ఎట్లాంటి మాకు సౌకర్యాలు కల్పిస్తారు, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అనేటువంటి హామీ ఏం రాలే. ఇప్పుడు మాకు పేసా యాక్ట్ ఉంది. పేసా యాక్ట్ వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. పేసా యాక్ట్ అంటే షెడ్యూల్ ఏరియాలో అదొక అసెంబ్లీ, కానీ దాంట్లో జరిగినటువంటి నిర్ణయాలకే ఏమాత్రం విలువ లేకుండా ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది మాకు అసలు ఏం అర్థమే కాలే. ఇప్పుడు షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభ అనేటువంటిది సుప్రీం. ఈ సుప్రీం అనేటువంటిది మనం సుప్రీంకోర్టులో పోయినా ఇదే నిలబడుతుంది. కానీ అసలు మాకు అడిషనల్ డీజీ కానీ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు కానీ పిఓ కానీ ఏదో కంటి తుడుపు చర్యగా ఈ మీటింగ్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. రేపటి నుంచి మళ్ళీ పరిస్థితి మామూలుగానే ఉంటుంది. ఈ సంఘటనలు జరుగుతుంటాయి. వాళ్లకు మా మీద ఎవరైతే దాడులు దౌర్జన్యాలు చేస్తారో ఏమాత్రం మాకు భరోసా లేదు. కాబట్టి మాకు స్పష్టమైన భరోసా వచ్చే వరకు అప్పుడప్పుడు ఇట్లాంటి జైనూరులో జరిగినటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పటికీ మేము కోరుకుంటున్నాం, మీరు మీ నుంచి ఇట్లాంటి సంఘటనలు జరగదంటే ఒక స్పష్టమైన ప్రణాళికతోనే వచ్చి ఇక్కడ భూమి మీద, ఇక్కడ నీళ్ల మీద, ఇక్కడ వనరుల మీద ఆదివాసుల దాకా షెడ్యూల్ ఏరియాలో. కాబట్టి ఆ హక్కులు మాకు ఎప్పటి వరకు అయితే రావో ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. వాస్తవానికి అక్కడ నీలాబాయి మీద జరిగినటువంటి సంఘటనతోని ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చినటువంటి అధికారులు కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడదామా, మేము ఎప్పుడు వెళ్ళిపోదామా, టైం అయింది, వేరే ఇంకా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు మాట్లాడడానికి అవకాశం లేదన్నట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి అధికారులే వాళ్ళు హడావిడిగా వచ్చి చేతులు దులుపుకొని ఏదో ఒక నివేదిక ముఖ్యమంత్రికి ఇస్తే ఏం మా సమస్యలు తీరినట్టు? ఇక్కడ ఒక శిలాపలకం ఉన్నది, మాకేమేమి హక్కులు ఉన్నాయన్నటువంటిది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు
ఆ హక్కులు మాకేమైనా నెరవేరుతున్నాయి? ఏమి నెరవేర్తలేవు. కాబట్టి ఈ జరిగినటువంటి చర్చలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆదివాసులు ఎవ్వరు కూడా వాటిని నమ్మడానికి కానీ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అంటే నమ్మడానికి మేము సిద్ధంగా లేము సార్. ఏదైతే జైనూరులో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఖచ్చితంగా ముగ్ధుం అయితే తక్షణమే ఇటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, అతన్ని ఉరి తీయాలనేసి అయితే ఆదివాసీ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు డీజీతో పాటు డిఐజీ స్థాయి అధికారులు తమతో సమావేశం అయినప్పటికీ కూడా ఆ సమావేశంలో వారు చెప్పినటువంటి సమాధానాలు అయితే తమ ఏకీభవిస్తలేము, పూర్తిగా తమ డిమాండ్లకు విరుద్ధంగా ఉన్నాయి. ఏదైతే తమకు కావాల్సినటువంటి ప్రధాన డిమాండ్లను కూడా మేము చెప్పాం. ఆ డిమాండ్లకు అనుగుణంగానే ఈ కోర్టు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, అంతేకాకుండా నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష వేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.